కోట్ల మంది అభిమానించే ఒక సూపర్ స్టార్ సాధారణంగా రోడ్డుపై వెళ్తుంటే జనం ఆయన చుట్టూ గుమికొడతారు. కానీ అదే స్టార్ హీరో దారి తప్పి ఇబ్బంది పడుతూ ఉంటే ఒక సామాన్యుడు ముందుకొచ్చి స్వయంగా దారి చూపించి సురక్షితంగా పంపితే ఎలా ఉంటుంది? రీసెంట్గా తమిళనాడులో సరిగ్గా ఇలాంటి ఆసక్తికరమైన మానవత్వంతో కూడిన సంఘటన జరిగింది. తన సినిమా షూటింగ్ ముగించుకొని తమిళనాడులోని కారైక్కుడి నుంచి కేరళకు తిరుగు ప్రయాణమయ్యారు మలయాళ దిగ్గజ నటుడు మమ్ముట్టి. అయితే హైవే మూసివేసి ఉండడంతో దారి తెలియక ఆయన కార్ మరొక రూట్లోకి వెళ్ళిపోయింది. సరిగ్గా అదే సమయంలో శివగంగై జిల్లా తిరుపత్తూరుకు చెందిన పాండియన్ అనే వ్యక్తి ఆ కారును గమనించాడు. మమ్ముట్టి వెళ్తున్న మార్గం సరైంది కాదని గ్రహించిన పాండియన్ అస్సలు ఆలస్యం చేయకుండా తన బైక్పై దాదాపు 10 కిలోమీటర్లు ప్రయాణించి ఆ కారును కేరళ వైపు వెళ్లే సరైన మార్గంలో నడిపించాడు. దారి దొరికాక మమ్ముట్టి కార్ ఆపి పాండియన్ దగ్గరికి పిలిచాడు. ఆప్యాయంగా పలకరిస్తూ నమ్మ ఫ్రెండ్ అంటే మన మిత్రుడు అని పిలిచి కృతజ్ఞతలు తెలిపారు. ఆ స్వీట్ మూమెంట్ను క్యాప్చర్ చేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ನಮ್ಮ ಫ್ರೆಂಡೇ ನಮ್ಮ ಫ್ರೆಂಡೇ ఎస్, ఒక స్టార్ హీరో ఈ నేపథ్యంలో దారి తప్పి వెళుతూ ఉంటే మీరు సరైనటువంటి మార్గంలో వెళ్ళడం లేదని దారి చూపించినటువంటి ఒక వ్యక్తిని ఆప్యాయంగా పలకరించడమే కాదు ఒక ఫోటో కూడా తీసుకున్నారు. మార్గ మధ్యంలో వెళుతూ కూడా మమ్ముట్టి హమ్ చేసినటువంటి ఒక సాంగ్ దళపతిలో ఆయన ఒక స్నేహానికి సంబంధించి ఉన్నటువంటి ఆ సాంగ్ని రజనీకాంత్ మమ్ముట్టి యాక్ట్ చేసినటువంటి దళపతి సినిమాలో స్నేహానికి సంబంధించి ఆ వాల్యూస్ కావచ్చు దానికి సంబంధించినటువంటి పాటని ఆయన హమ్ చేసుకుంటూ సందర్భానుసారం ఒక వ్యక్తి స్నేహపూర్వకంగా మమ్మల్ని గైడ్ చేస్తున్నాడు, మమ్మల్ని సరైనటువంటి మార్గంలో తీసుకెళ్తున్నాడు అనేటువంటి కోణంలో ఆయన హమ్ చేస్తూ కూడా పాట అయితే పాడారు. సరైనటువంటి మార్గంలోకి వెళ్ళిన తర్వాత అతను దాదాపు 10 కిలోమీటర్లు అతను వచ్చినటువంటి విధానానికి సంబంధించి ఒక ఫోటో, అలాగే దీనికి సంబంధించి ఒక నా మిత్రుడు మన మిత్రుడు అనేటువంటి కోణంలో ఆయన చేసినటువంటి కామెంట్. ఒక స్టార్ హీరో తన ఉదారతను ఏ స్థాయిలో చాటుకున్నారు. కోట్ల మంది అభిమానించేటువంటి వ్యక్తి ఇసుమంతైనా సరే గర్వం లేకుండా ఈ నేపథ్యంలో మమ్ముట్టి వ్యవహరించినటువంటి తీరు, అలాగే మమ్ముట్టి విషయంలో పాండియన్ వ్యవహరించినటువంటి తీరుకు సంబంధించి కూడా ప్రశంసలు దక్కుతున్నాయి. నిజంగా మానవత్వం బ్రతికే ఉంది పాండియన్ రూపంలో, అది మాకు కనిపించింది అని కూడా మలయాళ నటులైతే అలాగే మలయాళ అభిమానులు మమ్ముట్టి అభిమానులు కూడా సోషల్ మీడియాలో తెగ కామెంట్స్ చేస్తూ ఉన్నారు. మన మిత్రుడు పాండియన్, ఇది మమ్ముట్టి అభిమానులు తెగ వైరల్ చేస్తున్నటువంటి ఈ వీడియో. తమిళనాడుకు చెందినటువంటి వ్యక్తి చేసినటువంటి సహాయాన్ని మేము ఎప్పటికీ మర్చిపోలేం. పాండియన్ మీరు ఇప్పటి నుంచి కేరళ వ్యక్తి అని కూడా సోషల్ మీడియాలో వస్తున్నటువంటి కామెంట్స్ను కూడా మనం చూస్తున్నాం. ఏ హోదా లేదా స్టార్డమ్ ఉన్న మనుషుల మధ్య ఉండేటువంటి ప్రేమాభిమానాలు సహాయ గుణమే గొప్పవని ఈ సంఘటన మరోసారి నిరూపించిందని చెప్పాలి. పాండియన్ చూపినటువంటి సమయస్ఫూర్తి, మమ్ముట్టి వ్యక్తపరిచిన ఆప్యాయత నిజంగా మనస్సును తాకేలా ఉన్నాయి అనేటువంటి భావన అయితే వ్యక్తమవుతుంది. లక్షలాది మంది అభిమానుల హృదయాలను ఏలే ఒక సూపర్ స్టార్ ఆయన అడుగు బయట పెడితే సెకన్ల వ్యవధిలో వందలాది మంది జనం చుట్టుముడతారు. కానీ ఎంతటి స్టార్డమ్ ఉన్నా కొన్నిసార్లు ప్రకృతి ముందో తెలియని దారుల ముందో ప్రతి ఒక్కరూ సామాన్యులే అవుతారు. సరిగ్గా అలాంటి ఒక ఆసక్తికరమైన హృదయాన్ని హత్తుకునేటువంటి నిజ జీవిత ఘట్టం ఇదనే చెప్పాలి. ఇది తమిళనాడులో చోటు చేసుకుంది. మలయాళ చిత్రసీమలో తన నటనతో దిగ్గజ నటుడిగా పేరు పొందినటువంటి మమ్ముట్టి తమిళనాడులోని కారైక్కుడి పరిసర ప్రాంతాల్లో జరుగుతున్న తన కొత్త సినిమా షూటింగ్ను విజయవంతంగా పూర్తి చేసుకున్నారు. షూటింగ్ ముగిసిన అనంతరం ఆయన తన సొంత వాహనంలో కేరళకు తిరుగు ప్రయాణమయ్యారు. అయితే ప్రయాణంలో ఊహించని సమస్య ఎదురైంది. జాతీయ రహదారిపై ఒక చోట నిర్మాణ పనుల కారణంగా రోడ్డును తాత్కాలికంగా మూసివేశారు. GPS సరిగ్గా పనిచేయకపోవడం, దారి మళ్లించడం వల్ల మమ్ముట్టి ప్రయాణిస్తున్న కార్ అసలు మార్గాన్ని వదిలి పూర్తిగా గ్రామీణ ప్రాంతమైన మరొక దారిలోకి వెళ్ళిపోయింది. ఇక్కడే అసలైనటువంటి ట్విస్ట్. చీకటి పడుతున్న వేళ ఎటు వెళ్లాలో తెలియక ఆ కారు నెమ్మదిగా సాగిపోతుంది. సరిగ్గా అదే సమయంలో శివగంగై జిల్లా తిరుపత్తూరు గ్రామానికి చెందినటువంటి పాండియన్ అనే సాధారణ వ్యక్తి
తన బైక్ పై ఆ దారిలో వెళ్తున్నాడు. తమిళనాడు రిజిస్ట్రేషన్ లేని ఒక లగ్జరీ కార్ పదే పదే తప్పుదారిలో వెళ్తూ ఉండటం, కేరళ వైపు వెళ్లే మెయిన్ హైవేను దాటి ముందుకు వెళ్ళిపోతూ ఉండటం పాండియన్ గమనించాడు. ఆ కారులో ఎవరున్నారో అతనికి మొదట తెలియదు, కానీ ఆ దారిలో ముందుకు వెళ్తే డెడ్ ఎండ్ వస్తుందని, అటుగా వెళ్తే కేరళ చేరుకోవడం కుదరదని గ్రహించాడు. ఎలాగైనా ఆ ప్రయాణికులకు సహాయం చేయాలని నిర్ణయించుకున్నటువంటి పాండియన్ అస్సలు ఆలస్యం చేయకుండా తన బైక్ యాక్సిలేటర్ పెంచాడు. దాదాపు 10 కిలోమీటర్ల మేర ఆ కారును అనుసరిస్తూ ప్రయాణించి ఒక సురక్షితమైన మార్గం వద్ద ఆ కారును దాటుకుని వెళ్ళి దాన్ని ఆపి వెంటనే కారు డ్రైవర్కు విషయం చెప్పి వారు వెళుతున్న దారి తప్పు అని వివరించాడు. అంతేకాక నా వెనక రండి, మిమ్మల్ని మెయిన్ హైవే వైపు చేరుస్తానని చెప్పి స్వయంగా ముందు ఉండి గైడ్లా దారి చూపించాడు. పాండియన్ సహాయంతో కేరళ వైపు వెళ్లే ప్రధాన రహదారికి చేరుకున్నటువంటి తర్వాత మమ్ముట్టి కారు సైడ్ ఆగిపోయింది. ఈ నేపథ్యంలో కారు వెనక సీటు గ్లాస్ కిందకి దిగింది. అప్పుడు కానీ పాండియన్కి తెలియలేదు, తను దాదాపు 10 కిలోమీటర్లు బైక్ పై దారి చూపించి తీసుకొచ్చింది మరెవరో కాదు, భారత్ మెచ్చినటువంటి మహానటుడు మమ్ముట్టి అని. తన కోసం అంత దూరం బైక్ పై వచ్చి దారి చూపిన పాండియన్ మమ్ముట్టి ఎంతో ఆప్యాయంగా దగ్గరికి పిలిచారు. చేతులు జోడించి కృతజ్ఞతలు తెలుపుతూ తన టీం సభ్యులతో నమ్మ ఫ్రెండ్, మన మిత్రుడు అని పాండియన్ను పరిచయం చేశారు. ఆ సమయంలో మమ్ముట్టి ముఖంలో కనిపించినటువంటి కృతజ్ఞతాభావం, పాండియన్ కళ్ళలో కనిపించిన ఆనందం ఆ క్షణాన్ని ఎంతో ప్రత్యేకంగా మార్చేశాయని చెప్పాలి. పాండియన్ కూడా తన అభిమాన నటుడితో కొద్దిసేపు మాట్లాడి ఆయన ఆశీస్సులు అందుకున్నారు. ఈ తీపి జ్ఞాపకాన్ని అక్కడ ఉన్నటువంటి కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది క్షణాల్లో వైరల్గా మారింది. హోదా, స్టార్డమ్ అనేటువంటి గీతలు చెరిగిపోయి కేవలం మానవత్వం, సమయస్ఫూర్తి, ప్రేమాభిమానాలు మాత్రమే గెలిచినటువంటి సంఘటన ప్రతి ఒక్కరి మనసును తాకుతోంది. పాండియన్ చూపినటువంటి నిస్వార్థమైన సహాయ గుణానికి, మమ్ముట్టి కనబరిచిన సాధారణత్వానికి నెటిజన్లు నీరాజనాలు పలుకుతున్నారని చెప్పాలి.